ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించునుగాక. యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఈ 10వ వచనంలో ప్రభు మనకు అనుగ్రహించుచున్నటువంటి వాగ్దానపూర్వకమైన మాట, ఆయన మిమ్మును హెచ్చించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్దామా? 3 సార్లు వరుసగా చెప్పుకుందామా? హల్లెలూయా. ప్రభు ఈ మాట నిశ్చయముగా మనందరి పట్ల నెరవేర్చి మనలను, మన సంఘమును, మన కుటుంబాలను హెచ్చించునుగాక. ఆమేన్. పిల్లరా, రాయబడిన ఈ మాటని మనం గమనించినట్లయితే యాకోబు పత్రికలో దైవజనుడు రాస్తూ ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన మిమ్మును హెచ్చించాలి. ఎవరు హెచ్చించాలట? ఆయన. పిల్లలు, మనందరికీ తెలుసు, అనేక సందర్భాల్లో మన లేఖనాల్లో గమనించాం, మనంతటా మనం ఎంతగా ప్రయాసపడినను మనల్ని మనము 1 ఇంచు పెంచుకోలేము, 1 ఇంచు తగ్గించుకోలేము. చాలా సందర్భాల్లో ఆ మాటలు మనం ధ్యానించాం. మీరు మోరెడు ఎత్తు పెంచుకోలేరు, మోరెడు ఎత్తు తగ్గించుకోలేరు. ఒకడు దినమంతా ప్రయాసపడి రాత్రి అయ్యేసరికి వాడు తన కష్టార్జితం అనుభవించి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవటం కంటే వాడికి మరొక సుఖం లేదని చెప్పి ప్రసంగి గ్రంథకర్త కూడా అంటూ ఉన్నాడు. వాస్తవానికి నేటి దినపు సమాజంలో క్రైస్తవులైనటువంటి బిడ్డల్లో కూడా అనేక మంది ప్రార్థనాపూర్వకంగా సంఘస్థులుగా ఒక సంఘ కాపరి కింద ఉంటూ వారు కొనసాగుతున్నా కూడా వారి కష్టార్జితాన్ని వారు అనుభవించలేని పరిస్థితి, అలాగే కంటి నిండా నిద్రపోలేనటువంటి పరిస్థితి, కడుపు నిండా తినలేనటువంటి పరిస్థితి. ఎందుకయ్యా అంటే కడుపు నిండా తిండి లేదు అని అంటే ఆహారం లేక కాదు, ఆహారం ఉంది కానీ తినటానికి మనసు రావట్లేదు. నిద్రపోవటానికి సమయం ఉంది కానీ పడుకుంటే నిద్ర రావటం లేదు. అలాగే కష్టపడుతున్నాం కానీ సంపాదించిన సంపాదన మనం అనుభవించలేకపోతున్నాం. దాన్ని అనేకమైనటువంటి వాటికి మనం వ్యయపరచడానికే మనకి ఆ పరిస్థితులు అలాగా అనుగ్రహించబడతా ఉన్నాయి. నా దేవుని ప్రియులారా, మరి ప్రభు అంటా ఉన్నాడు, ఆయన మిమ్మును హెచ్చించునుగాక. ఆయన మనల్ని హెచ్చిస్తే, ఎందుకంటే ప్రసంగి గ్రంథకర్త అంటాడు కదా, నీ కష్టార్జితాన్ని అనుభవించి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే ఇక అంతకంటే సుఖమైన జీవితం మరొకటి లేదు ఈ భూమి మీద అని అంటా ఉన్నాడు. ఎందుకంటే ఎంత ధనమున్నా ఉపయోగం లేదు, ఎంత జ్ఞానమున్నా ఉపయోగం లేదు, ఎంత అందమున్నా ఉపయోగం లేదు, ఎన్ని విధాలుగా అన్నీ ఉన్నా ఉపయోగం లేని పరిస్థితిలో మన జీవితాలు ఉండకూడదు. కానీ ఉన్న వాటిలోనే ప్రభు మనల్ని దీవించి హెచ్చించునుగాక. ఎబ్బేజు గురించి మనందరికీ తెలుసు కదా. ఎబ్బేజు తన తల్లి తనను కనేటప్పుడట వేదనతో కనిందట. ఎంత వేదన చెందిందంటే, అయ్యో వీడికంటే ముందు ఇంకా వాళ్ళ అన్నల్ని నేను కన్నాను, ఇంత వేదన నాకు ఎప్పుడు కలగలేదే, కానీ వీడికి అంటా ఉంటే మాత్రం నాకు వేదన కలుగుతుందని చెప్పి ఎబ్బేజుకి వేదన పుత్రుడని పేరు పెట్టిందట. ఎబ్బేజు అంటే వేదన పుత్రుడని అర్థం కదా అని చనిపోయిందట, పేరు పెట్టి చనిపోయిందట. ఈ పిల్లవాడు పెద్ద అవుతా ఉంటే అందరూ అంటా ఉన్నారట, ఒరే నేను కనగానే నీ తల్లి చచ్చిపోయిందిరా బాబు, నీవు మామూలుడి కాదురా, నువ్వు వేదన పుత్రుడు అని చిన్నప్పటి నుంచి అతగాడిని దూషిస్తూ 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 తిడుతూనే పెంచారట. ఆ బిడ్డ హృదయంలో బలంగా నాటుకొని పోయింది ఏమిటంటే, నేను వేదన పుత్రుణ్ణి, నేను ఆశీర్వాదకరమైన వాడిని కాదు, నేనేమి చేసినను ప్రయోజనము ఉండదు, నేను ఏమి ప్రయాసపడినను ఉపయోగమేమి ఉండదు అనే ఆ అవిశ్వాసం, ఆ నెగిటివిటీ తనలో బలంగా నాటుకొని పోయింది. తీరా తన జీవితాన్ని కూడా గమనిస్తే తన అన్నలేమో అంతకంతకు వర్ధిల్లుతున్నారు, అంతకంతకు ఆశీర్వదింపబడుతున్నారు, అంతకంతకు వర్ధిల్లుతున్నారు. కానీ తమ్ముడు వచ్చేసరికి ఎబ్బేజు మాత్రం ఏమాత్రం కూడా తన సహోదరుల కంటే వర్ధిల్లలేకపోతున్నాడు. అట్టి పరిస్థితులలో దేవుని మహాకనికరం, దేవుని మహాకృప ఎబ్బేజుకి నిజ దేవుడైన యేసయ్య జ్ఞాపకం వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నిజ దేవుడైన యేసయ్య ఎప్పుడైతే ఆ ఎబ్బేజుకి జ్ఞాపకం వచ్చాడో వెంటనే ఎబ్బేజు ఆ దేవుని తట్టు తిరిగాడట. హల్లెలూయా. ఎప్పుడైతే ఎబ్బేజు దేవుని తట్టు తిరగగా ఆ దేవుడు ఆ ఎబ్బేజు మొర ఆలకించాడు, ఆ ఎబ్బేజు విజ్ఞాపన ఆలకించాడు, ఆ ఎబ్బేజు యొక్క ప్రార్థన ఆలకించాడు. ఆ ఎబ్బేజు ఎప్పుడైతే కన్నీటితో, ప్రభా నా సహోదరులు నాకంటే అధికముగా ఆశీర్వదింపబడ్డారు, నేను మాత్రం ఆశీర్వదింపబడలేకపోతున్నాను, ఇదిగో నా తోటి క్రైస్తవులు, నా తోటి విశ్వాసులు, నా తోటి సంఘస్థులు, నా తోటి సేవకులు, నా తోటి పరిచారకులు అనేక మంది దీవించబడుతున్నారు, వారిలాగే నేను నిన్ను విశ్వసిస్తున్నాను, వారిలాగే నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, వారిలాగే నేను నిన్ను వెంబడించుతున్నాను, వారిలాగే నేను కూడా నీ బిడ్డనే, కానీ వారు అత్యధికంగా ఆశీర్వదింపబడుతున్నారు, కానీ నేను మాత్రం ఆశీర్వదింపబడలేకపోతున్నానయ్యా అని ఎబ్బేజు నిండు మనసుతో దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. మనందరికీ తెలుసు, ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు నిజమైన విరిగి నలిగిన మనసుతో కూడిన చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకించుటకు నమ్మదగిన వాడు. హల్లెలూయా. కానీ నామకార్థత్వము ప్రార్థనలైన, ఆచారముతో కూడేటటువంటి ప్రార్థనలైన, నాటకపు లేక బూటకపు ప్రార్థనలైన ఆయన ఆలకించేవాడు కాదు. ఎందుకంటే ప్రభు మన అంతరంగాన్ని చూచేటటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. అంతరంగాన్ని చూచే దేవుడు. ఎబ్బేజు విరిగి నలిగిన మనసుతో చేసే ప్రార్థన ఆయన విన్నాడు. విరిగి నలిగిన మనసుతో, ఆ కన్నీటితో, ఆ పశ్చాత్తాపముతో. ఇప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి. అన్నలేమో అభివృద్ధి పొందుతున్నారు, వీడు అదే కుటుంబంలో పుట్టాడు, అదే ఇంట్లో పుట్టాడు, కానీ ఇతగాడికి మాత్రం ఆశీర్వాదం లేదు. అదే పరిస్థితిలో మనల్ని ఒక్కసారి ఊహించుకోనండి. మన తోటి అనేక మంది ఆశీర్వదింపబడుతున్నారు, మన తోబుట్టువులు అనేక మంది వర్ధిల్లుతున్నారు, అనేక మంది బాగున్నట్లుగా మనకు కనబడుతున్నారు, కానీ మనము దేవునిలో వర్ధిల్లలేకపోతున్నాం, అలాగే జీవన విధానంలో వర్ధిల్లలేకపోతున్నాం, అలాగే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లలేకపోతున్నటువంటి పరిస్థితి. కానీ ఎబ్బేజట విరిగి నలిగిన మనసుతో నమ్మకమైన ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, కానీ నేటి క్రైస్తవులు అనబడుతున్న మనలో అనేక మంది, లేక క్రైస్తవులు అనేక మంది విరిగి నలిగిన మనస్సు, భారముతో కూడినటువంటి ప్రార్థన, భారముతో కూడినటువంటి విజ్ఞాపన నేటి దినాల్లో చేయలేకపోతున్నందువలనే అనేక కార్యాలు జరగకపోతున్నాయి. కానీ ఆ దేవుడు ఆ రోజు ఉన్నట్లుగానే ఈరోజు కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే ఆది, ఆయనే అంతం, ఆయనే మొదటివాడు, ఆయనే కడపడివాడు, ఆయన ఎప్పటికీ ఉండేవాడు. మనమే ఆ రోజున ఆ ఎబ్బేజు చేసిన ప్రార్థనలాగా ఈ రోజున మనం ఆ ప్రార్థనలు చేయలేకపోతున్నాం. విరిగి నలిగిన మనసు, కన్నీటితో కూడిన ప్రార్థనలు. మనం ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతామో, మనం ఎప్పుడైతే దేవుని తట్టు తిరగటం అంటే ఏమిటంటే మనల్ని మనము తగ్గించుకొనుట. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆలోచించండి. బాగా భార్య భర్త విషయంలోనే మనం ఆలోచిస్తే, ఒక భర్త తప్పు చేసినప్పుడు భార్య దగ్గర ఏమాత్రం కూడా ఒప్పుకోడు, తల వంచడు. నేటి సమాజం మనం ఆలోచిస్తే, లేక భార్య తప్పు చేసింది, అది అందరికీ తెలుసు, కానీ భార్య భర్త దగ్గర నాది తప్పు అయ్యింది, క్షమించు అని ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఈ మధ్యలో చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఈగో అనేది ఎక్కువ అయిపోతుంది. కానీ ఈ అనేది తీసేసి గో అనేది పెట్టాలట. ఎప్పుడైతే ఆ ఈగో ఎప్పుడైతే మనలోంచి పోతుందో, ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, ఆ కుటుంబమైన, ఆ బంధమైన, ఆ సంబంధమైనా సరే సాఫీగా ముందుకు కొనసాగుతుంది. కానీ దాన్ని తరమలేక అనేకమైన బంధాలలో, అనేకమైనటువంటి సంబంధాలలో, అనేకమైనటువంటి కుటుంబాలలో విచ్ఛిన్నాలు ఏర్పడతా ఉన్నాయి. దేవుని ప్రజలారా, మరి కుటుంబ సభ్యుల బంధాలలోనే మనము అటు ఈగోని విడిచిపెడితేనే ఆ బంధము కొనసాగేటట్లయితే, మరి దేవునితో మనం కలిగిన ఆ అనుబంధములో నిన్ను నీవు తగ్గించుకోకపోతే, నిన్ను నీవు విరిగిన మనసుతో, నలిగిన హృదయముతో దేవుని దగ్గరికి రాకపోతే, ఆ దేవుడు కూడా నీకు ఏమీ చేయలేడు. ఆ దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదముతో పాటు షరతులు విధించాడు.
అనేక చోట్లలో లోకములు ఎలా ఉంటుందంటే, ఇదిగో 50% ఆఫ్ అని అంటారు, అది పెద్దగా రాస్తారు, కింద మాత్రం కండిషన్స్ అప్లై అని చీమ తలకే అంత చిన్న అక్షరాలతో రాస్తారు. అవునా కాదా? కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మొదట షరతులనే పెద్దగా రాస్తా ఉన్నాడు, నీకు వచ్చే ఆశీర్వాదాలు మాత్రమే చిన్నగా రాస్తా ఉన్నాడు. నీ ఆశీర్వాదాలు కనబడకపోవచ్చు, షరతులే కనబడతాయి. అమ్మో మోకాలు వేయాలి, అమ్మో ఉపవాసం ఉండాలి, అమ్మో ఎప్పుడు ప్రార్థన చేయాలి, అమ్మో విరిగి నలిగిన మనసు ఉండాలి, ఎప్పుడు కన్నీటి ప్రార్థనలు ఉండాలి, ఈ బ్రతకంతా నాకెందుకు అని కేవలం కండిషన్స్ మాత్రమే చూస్తున్నావు. కానీ దాని వెనకాల ఉన్న ఆశీర్వాదాలని నీవు గమనించలేకపోతున్నావు. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనల్ని హెచ్చించునుగాక. హెచ్చించాలంటే మనము ఆయన దగ్గర తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం అంటే విరిగి నలిగిన మనసుతో ఆయన పాదాలు పట్టుకోవటమే. ఒక మనిషి ఒకటి దగ్గర తలెందుకు అంచాడు, నేను నీ దగ్గర తలెచ్చేది ఏంది, నీకెందుకు, నిన్నెందుకు బతిలాడేది, నీకెందుకు చెప్పేది అని అనుకుంటాం అనుకో. కొన్ని సందర్భాల్లో కొంతమంది చూసినప్పుడు. కానీ దేవుని దగ్గర అలాంటివి ఏది పనికిరావు. ఖచ్చితముగా ఎంతటి వారైనా, ఎటువంటి వారైనా, ఏది ఉన్నవారైనా, ఏది లేని వారైనా, మనము మన దేవుని దగ్గర తల వంచి తగ్గించుకుందాముగాక. తగ్గించుకోవటం అంటే ఏదో దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా ఉండటం కాదు, ఏదో దేవుని దగ్గరికి వచ్చి తల వంచుకొని ఉండడం కాదు, ఏదో దేవుని దగ్గరికి వచ్చి గమ్ము కూర్చోవడం కాదు. దీని కాదు తగ్గించుకోవటం అంటే. మన హృదయములో ఆయనకి స్థానం ఇవ్వటమే తగ్గించుకునుట. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథములో మనం గమనించినట్లయితే, మనం ఎందుకు తగ్గించుకోవాలి, దేవుడు ఎందుకు మనల్ని హెచ్చించాలి అని అంటే, నీవు దేవుని దగ్గర తగ్గించుకోకపోతే కొన్ని నీ జీవితములో దుష్టుని క్రియలు పనిచేస్తూ ఉన్నాయి మన కుటుంబాలలో. ఎందుకంటే మనం పోరాడుతుంది శరీరులతో కాదు, మనం పోరాడుతుంది దురాత్మలతో. కనుక వాటితో మనం గెలవాలి అని అంటే మనం తగ్గించుకోవాల్సిందే. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనముని మనం గమనించినట్లయితే, అయిన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయమునందడు. హల్లెలూయా. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుతున్నారు, బలము చేత ఎవడు కూడా జయం పొందలేడు. ప్రైజ్ ది లార్డ్. దుర్మార్గులు ఏం చేస్తున్నారట, మాటు మనుగుతున్నారు. ఎలాగ నిన్ను పట్టుకోవాలా? ఎవడి దుర్మార్గుడు అని అంటే అపవాది అయిన సాతాను. ఈ అపవాది అయిన సాతాను ఏం చేస్తున్నాడు అంటే మాటు మనుగుతున్నాడు. యథార్థవంతులైతే ఎదురెదురుగా వచ్చి మాట్లాడతారు, మాటకి మాట నిలబడి మాట్లాడతారు, లేకపోతే ఏంది తప్పు లేకుండా వాడు ఎదురు వచ్చి మాట్లాడతాడు. కానీ వీడు దుర్మార్గుడు కదా, వీడు ఏం చేస్తాడంటే మాటు మనుగుతాడట. వీడు మాటు మనగేది ఎక్కడ అంటే అంధకారములోనట. అంధకారములో అపవాది క్రియలు ఉంటాయని, చీకటిలో వెలుగు సంబంధులు చీకటి సంబంధులుగా ఉండరని, చీకటికి వెలుగు వేరు అని దేవుడు ఆదికాండం మొట్టమొదటిలో చేసిన సృష్టి అంతటిలో కూడా ఆయన చేసిన కార్యాల్లో మనం గమనిస్తే ఆయన చీకటిని వేరుగాను వెలుగును వేరుగాను చేశాడు. చీకటిలో నుంచి వెలుగును వేరు చేశాడు ఆయన. చీకటికి వెలుగుకు పొత్తు లేదు, అంధకార సంబంధులకు వెలుగు సంబంధులకు పొత్తు లేదు. ఈ అంధకారములో ఏముందయ్యా అంటే మాటు మనుగుతున్నారు. ఎలా మాటు మనుగుతున్నారు? ఎలా మాటు మనుగుతున్నాడు దుష్టుడు అని అంటే, నీ జీవితాన్ని నీ దేవుని చిత్తానుసరైన మార్గములో వెళ్ళనివ్వకుండా ఆ మార్గములో వాడు మాటు మనుగుతాడట. ప్రైజ్ ది లార్డ్. రైతులు చాలామంది పొలాలు వేసేటప్పుడు నా చిన్నప్పుడు చూస్తూ ఉండేవాడిని. నీళ్ళు ఒక పొలానికి వేస్తారు, వేసిన తర్వాత ఆ నీళ్ళు ఆ కాలువలాగా తవ్విన తర్వాత ఆ నీళ్ళన్నీ దానికి పోతూ ఉంటాయి. ఆ మడి నిండిపోయిన తర్వాత, ఆ మడి అంటే ఆ భాగం అంతవరకు నిండిపోయిన తర్వాత నీళ్లు మరల్చడానికి ఏం చేస్తారంటే, ఇక్కడ అసలు దారే లేదు అన్నట్లుగా మట్టి దాంట్లో వేసేసి ఆ దారిని మూసేసి ఎక్కడికి నీళ్లు వెళ్ళాలో అక్కడికి దారి తెరుస్తారు. గమనించారు మీరు ఎప్పుడైనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఒక కాలువను మూసేసి ఇంకొక కాలువని తెరుస్తారు.
అదేవిధంగా మన జీవితంలో సాతానుగాడు ఏం చేస్తాడంటే, మనం ఒక తిన్నని మార్గములో, దైవికమైన మార్గములో, దేవుని చిత్తానుసరైన మార్గములో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇది ఎంత బాగానే, ఇది సరైన మార్గమే అని మనకు మొదట కనిపిస్తూనే ఉంటుంది. కానీ కొద్ది రోజులు అయిన తర్వాత, కొంత ముందుకెళ్ళిన తర్వాత, కొంత ప్రయాణం అయిపోయిన తర్వాత, ఈ ప్రయాణంలో నాకు మేలు లేదు, ఈ ప్రయాణంలో నాకు సుఖం లేదు, ఈ ప్రయాణంలో నాకు బోనస్లు లేవు, ఈ ప్రయాణంలో నాకు లాభం లేదు అని ఆ ప్రయాణంలో దుష్టుడు ఏం చేస్తాడంటే మార్గము మలుస్తుంటాడు. మాటు మనిగి వాడు మన మార్గములను మరల్చుచున్నాడు. నీ దృష్టిని మరల్చుచున్నాడు, నీ ఆలోచనలు మరల్చుచున్నాడు, నీ ప్రవర్తన మరల్చుచున్నాడు, నీ నడతను మరల్చుచున్నాడు. వాడు మాటు మనుగుతున్నాడు. కనుకనే ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా నా దగ్గర మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండండి. నేను మీకు బోధిస్తాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను, నేను మీకు మార్గదర్శకాలు చూపిస్తాను. మీ అంతట మీరు మీ బలము చేత, మీ జ్ఞానము చేత, మీ సౌందర్యము చేత, మీ తెలివితేటల చేత, మీ సంపాదన చేత ఏదో చేసేద్దామని అనుకోమాకండి. ఆ మాట మరలా చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం మొదటి నుంచి. తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు. బలము చేత ఎవడునూ జయమునందడు. బలము చేత ఎవ్వడు కూడా జయం పొందలేడు. ఎంత బలముంటే ఏం లాభం? నీకు ఎంత బలమున్నా, ఎంత డబ్బున్నా, ఎంతటి బలగమున్నా, జయం అనేది దేవుని వలన కలిగేదే. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీకు నీ ఆర్థిక విషయాల్లో జయము రావాలన్నా, ఆరోగ్యపర విషయంలో జయము రావాలన్నా, సమాధాన విషయంలో జయము రావాలన్నా, వ్యసనాల నుంచి విడుదల కలగాలన్నా, బలహీనతల నుంచి విడుదల కలగాలన్నా, నీవు జయశాలిగా, జయవీరుడుగా మారాలన్నా, జయమిచ్చు దేవుని వలన మాత్రమే సాధ్యం. ప్రభు అంటా ఉన్నాడు, నీ బలము వలన నీవేమాత్రం కూడా గెలవలేవు. నిన్ను నీవు తగ్గించుకొని నా దగ్గరికి వచ్చిన ఎడల, నా తట్టు తిరిగిన ఎడల ఆ దేవుడు నిన్ను హెచ్చించునుగాక. హెచ్చించడం అంటే ఎలా మరి? తగ్గించుకోవడం అంటే ఎలా మరి? ఇదే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. తగ్గించుకోవటం అంటే ఏమిటి? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడి ఉండుడి. అపవాదిని ఎదురించుడి. అపవాదిని ఎదురించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మీ యొద్ద నుండి పారిపోవునుగాక. ఆమేన్. వాడు మన దగ్గరుండి ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, అసమాధానం చేస్తూ ఉంటాడు, రోగాన్ని పెడతా ఉంటాడు, కలవరాన్ని పెడతా ఉంటాడు. అసమాధానపు కర్త అయిన ఆ లూసిఫర్ గాడి పనేమిటంటే, వాడు ఎక్కడుంటే అక్కడ అలజడి ఉంటుంది, కలవరం ఉంటుంది, భయం ఉంటుంది, అలాగే చీకటి ఉంటుంది, పాపం ఉంటుంది, వ్యసనాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. వాడి పనే అది. మొన్న మధ్య ఓ పెద్ద డాన్కి సంబంధించిన వాడిని మన భారతదేశం పట్టుకుందట, దేవుని కృపను బట్టి. పట్టుకుంటే వాడిని తీసుకొని వస్తే ప్రపంచ దేశాలంతా కూడా అంతటి పెద్ద డాన్ని మరి మన దేశం పట్టుకుంది అని చెప్పి అంటూ ఉన్నారు. మంచిది, మొత్తానికి అయితే వాడు దొరికాడు. వాడు పెద్ద దొంగ, మొత్తానికి దొరికాడు. భారతదేశాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మొత్తానికి దొరికాడు, వాడిని పట్టుకొచ్చారు. ఆ విషయాన్ని పక్కన పెడితే అందులో కొన్ని విషయాలు విచిత్రం అనిపించాయి. వారు బయటి నుంచి మన దేశాన్ని పాడు చేయలేకపోతున్నారని, బయట నుంచి అనగా సరిహద్దుల దగ్గర నుంచి దొంగ నోట్ల ద్వారానో, మాదక ద్రవ్యాల ద్వారానో, లేకపోతే మరొక ద్వారానో ఆ లోపలికి వచ్చి మనల్ని పాడు చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, ఆ పన్నాగం ఏం చేసిందంటే, మన దేశంలోనే ఆ శత్రు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారట. అంటే శత్రు సంబంధమైన వాటిని ఏర్పాటు చేశారట. ఆ మాదక ద్రవ్యాలే కానీ, మత్తు పదార్థాలే కానీ, ఆ దొంగ నోట్ల ఆ వ్యాపారమే కానీ మన దేశంలో వారికే కొంత వారిని ప్రేరేపించి వారినే తయారు చేసి వారినే లేపారట. ఇప్పుడు బయట సరిహద్దుల్లో నుంచి లోపలికి వచ్చే దొంగనైతే ఆపాము, కానీ ఇంటి దొంగను ఎలా పట్టుకునేది? ప్రైజ్ అలా, అవునా కదా?
బయట నుంచి అయితే కాంపౌండ్ వాళ్ళు కట్టేసాం, గేట్ వేసాం, గట్టి తాళం వేసాం, ఎవడు లోపానికి రావడానికి వీలు లేదని బాగానే ఉన్నాం. కానీ లోపట ఉన్న దొంగని ఎలా పట్టుకునేది? ఇంటి దొంగని దేవుడైనా పట్టుకోడని చెప్పి అంటూ ఉంటారు కదా. ప్రైజ్లో అదేవిధంగా నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నీ అంతరంగములో ఉన్న చీకటి నీవు పారవేసేంతవరకే. ప్రైజ్లా గట్టిగా చెప్తామా? ఏదో దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి విరుద్ధమైనది, నీ ఆశీర్వాదాన్ని నీ చేతులారా దూరం చేసుకునేది, నీ యొక్క ఆ మహిమను లేక నిన్ను హెచ్చించాలనుకుంటున్న ఆ హెచ్చు విషయములను నీ అంతటి నీవే దూరము చేసుకుంటున్న ఆ అంధకార సంబంధమైనది ఏదో నీలో ఉన్నది, దాన్ని నీవు దూరం చేసినడలా ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా ఆయన నిన్ను హెచ్చించునుగాక. ఆమేన్. అపవాదిని ఎదిరించాలి, కానీ అపవాదికి నీవు చోటు ఇయ్యకూడదు. బయట బాగానే నేను మంచోడినండి అని శుభ్రంగా బట్టలు వేసుకుంటున్నావు, నీ తల్లిదండ్రుల దగ్గర మంచోడిని అని చెప్పుకుంటున్నావు, నీ పని చేసే దగ్గర నేను మంచోడిగా ప్రవర్తిస్తున్నావు, అంతర బాగానే ఉన్నాయి. కానీ నీ అంతరంగములో ఉన్న ఆ వ్యసనపు ఆలోచనలు, నీ అంతరంగములో ఉన్న ఆ చీకటి ఆలోచనలు, నీ అంతరంగములో ఉన్న ఆ లోక సంబంధమైన ఆలోచనల్ని నీవు పెరికి బయట పారవేయుదువుగాక. ఆమేన్. అపవాదిని ఏం చేయాలట? ఎదురించాలి, కానీ అపవాదికి చోటు ఇవ్వకూడదు. వాడికి చోటు ఇచ్చావంటే నాశనానికి చోటు ఇచ్చినట్టే. వాటికి చోటు ఇచ్చామంటే మన చేతులారా మనమే నాశనాన్ని లేక దరిద్రాన్ని ఆహ్వానించినట్టే. ఎప్పుడైతే ఆ అపవాదిని మనలో ఉండకుండా మనం వెళ్ళగొట్టగలుగుతాం, ఆ అపవాదిని ఎదిరించగలుగుతాము. చాలామంది ఎలా ఉంటారంటే, భక్తి చేస్తున్నాం, మేము ప్రార్థన చేసుకుంటాం, మందిరానికి వస్తాం, సంఘంలో ఉంటాం, అంతవరకే అన్నట్లుగా ఉంటారు. కానీ అపవాదిని ఎదిరించే విషయంలో మాత్రం నాకెందుకు లేని కళ్ళు మూసుకుంటారు, నాకెందుకు లేని నోరు మూసుకుంటారు, నాకెందుకు లేని చెవులు మూసుకుంటారు. కానీ దేవుని పిల్లారా, మనం అపవాదిని ఎదిరించుదుముగాక. గట్టిగా చెప్పారా? నీ ఇంట్లో లేక నీ హృదయములో ఏదైనా అపవాది సంబంధమైనది నీకు ప్రేరేపణ కలుగుతుందంటే నీవు వెంటనే దాన్ని ఎదిరించాలి. పో సైతానా అని నీవు ఎదిరించగలగ. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీవు అపవాదిని ఎదిరించకుండా, అపవాది సంబంధమైన ఆలోచనలు, అపవాది సంబంధమైనటువంటి ఆ లక్షణములను, అపవాది సంబంధమైన ఆ చీకటి క్రియలను నీవు ఏమాత్రం కూడా ఎదిరించకుండా నీవు వాటికి స్థానం ఇస్తున్నట్లయితే, నీవు వాటికి అవకాశం ఇస్తున్నట్లయితే, నీవు భక్తుడివే, భక్తురాలువే, నీవు భక్తిపరుడుగా భక్తిపరులుగా కొనసాగుతున్నావు, బాగానే ఉంది. కానీ నీవు చేయవలసిన మరొక క్రియ ఏమిటంటే, చెడుతనమును ఎదిరించుదుముగాక, అపవాదిని ఎదిరించుదుముగాక. ఎందుకంటే నీవు హెచ్చించబడాలి అనంటే నీవు చీకటి క్రియలను ఖచ్చితంగా ఎదిరించాలి, అంతేగాని చోటు ఇవ్వకూడదు. నీలో అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఆమెన్ చెప్పండి గట్టిగా. అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే. చిన్న పామే కదా అని ఒక ఆయన పాలు పోసి పెంచాడట. పెద్దగా అయ్యేసరికి ఆ పాము ఏం చేసిందట? ఆయననే కాటు వేసిందట. చిన్న పామే కదా అని మనం స్థానం ఇస్తే, చిన్నదే పాపమే కదా, చిన్నదే కదా ఆలోచన, చిన్నదే కదా అని చెప్పి మనము చిన్న చిన్నయే అని చెప్పి మన హృదయంలో స్థానం ఇస్తూ ఉంటాం. కానీ మనం ఇందాక చెప్పాం కదా, ఎప్పటికైనా పాపం అనేది పాపమే. ఆ పాపం అనేది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపమే. చిన్నదే కదా అని అనుకోవడానికి లేదు. ఈ చిన్న పాము ఏం చేస్తుంది? అది ఊరికే ఉంటుందా? పాలు పోసినా పోయకపోయినా ఆ పాము రోజు రోజుకి పెరుగుతానే ఉంటుంది తప్ప ఏమాత్రం కూడా దాని ఎదుగుదలని ఆపుకోదు కదా. అయ్యో నాకు పాలు పోయట్లేదని ఏమైనా ఆపకుండా ఉంటుందా? ఎప్పటికైనా పాము పెరుగుతూనే ఉంటుంది. మనందరికీ తెలుసు కదా, చాలా సందర్భాల్లో మనం ధ్యానించాం. ఒక పామును పెంచుకున్నాడట ఒక ఆయన, చూడ్డానికి బాగా ఉందని, అన్ని పాముల కంటే కూడా తెల్లగా ఉందని, ఇది అన్ని పాముల కంటే ప్రత్యేకంగా ఉందని ఆ పాముని తెచ్చి రోజు ఇంట్లో పెట్టుకున్నాడట. రోజు దానికి గుడ్డు పాలు పెడతానే ఉన్నాడట. పెట్టిన రోజులు బాగానే ఉంది. అది
ఒకరోజు ఊరికి పోయాడట. పాపం ఆ పాముకి భయంకరంగా మరి ఆకలి వేసింది. పామే కాదు, ఏ జంతువు అయినా సరే నువ్వు ఆహారం పెట్టిన రోజులు బాగానే ఉంటుంది. ఆహారం పెట్టకుండా దానికి కడుపు మాడుస్తున్నావు అనుకో, నీవు అంతకుముందు నువ్వు పక్కలో పడుకోబెట్టుకొని లేక నీ పరుపు మీద పడుకోబెట్టి నీ దిండిచ్చి నీ దుప్పటిచ్చి అన్నీ చేసినా కూడా దానికి కడుపు మాడుతుంది అనుకుంటే వెంటనే తిరగబడుతుంది అది. ప్రైజ్లా. మరి పాము దాని స్వభావమే కరవటం కదా. మొత్తానికి 2 రోజులైంది, 3 రోజులైంది, ఊరికి పోయాడు, ఇంట్లో పెట్టాడు. మొత్తానికి ఎందుకో వాళ్ళ పిల్లోడు ఎవరికో చెప్పాడట, అయ్యా మరి నేను పాముకి చాలా రోజులు 3 రోజులు అవుతుంది ఏం పెట్టలేదు, నువ్వైనా ఇంట్లోకి వెళ్ళి పెట్టిరయ్యా అంటే ఆ పిల్లోడు ఎవడో పాపం వెళ్ళి పెట్టాడట. నిజంగా జరిగిన సంఘటన ఇది. అది పెట్టడం దాన్ని అట్లా కేజ్ అట్లాగా ఓపెన్ చేయడంతోనే పగతో, అది కసితో అమాంతం కాటు వేసిందట తన కొడుకు. అక్కడికక్కడే ఆ పగతో, ప్రతీకారంతో ఉన్న ఆ విషముతో వెంటనే ఆ కుమారుడు అక్కడ చచ్చిపోయాడు. ఆ పాముని ఆయన అడిగాడట, ఏ పాము, నేను చిన్నప్పటి నుంచి నిన్ను పెంచాను కదా, చిన్నప్పటి నుంచి నేను నీకు పాలు పోసాను కదా, గుడ్డు పెట్టాను కదా, ఒక 2-3 రోజులు పెట్టలేనంత మాత్రం నీకు ఎందుకు అంత కోపం వచ్చి నా కొడుకును కాటేసావంటే, నిన్ను ఎవడు నన్ను తెచ్చుకోమన్నాడు, ఎవడు నన్ను నీ ఇంట్లో పెట్టుకోమన్నాడు, ఎవరు నన్ను పెంచమన్నారు, నా మాటికి ఏదో నేను అడవిలో తిరుగుతూ ఉంటే నన్ను తెచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకొని నన్ను ఎందుకు నువ్వు మరి నా కొడుకును కాటేసావు అని అడుగుతున్నావు, నా స్వభావమే కాటేయటం కదా అని అన్నిందట పాము. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇప్పుడు పాపానికి నువ్వు చోటిచ్చావు, అది అపవిత్రత అని తెలుసు, అది పాడు పని అని తెలుసు, అది చెయ్యకూడని పని అని తెలుసు, మాట్లాడకూడని మాట, ఆలోచించకూడని ఆలోచన అన్నీ తెలుసు. కానీ నువ్వు దానికి ఏం చేస్తున్నావు? చోటిస్తున్నావు, హృదయంలో అవకాశం ఇస్తున్నావు. సరే, ఇదొక్క పాపం లోపల ఉండులే, ఇదొక్క తప్పు లోపల ఉండలే, నేను కానీ మిగిలినవన్నీ పెద్దవన్నీ చేస్తా, మంచి మంచి పనులన్నీ చేస్తా, ప్రార్థన చేస్తాను, బైబిల్ పఠనం చేస్తాను, సో అన్నీ మంచి పనులన్నీ చేస్తా, పేదలకి సహాయం చేస్తాను, బైబిల్లో ఏమేమి మంచి పనులు అన్నీ చేస్తా, ఈ ఒక్క పాపం మాత్రం నా హృదయంలో పెట్టుకుంటా అని నీవు అపవాదిని ఎదురించక అపవాదికి చోటిస్తున్నావే. ఆ అపవాది ఆ అవకాశం ఇచ్చిన కారణాన ఆ అపవాది పెరిగి పెద్దై నీకే నాశనాన్ని తెస్తా ఉన్నాడు. ఆ దేవుని పిల్లారా, మనము అపవాదిని ఎదిరించుదుముగాక. అది మొదట ఉన్నప్పుడే, చిగురుగా ఉన్నప్పుడే, లేత కొమ్మగా ఉన్నప్పుడే మనము దానిని పుకటి వేళ్ళ చేత పెకిలించకపోతే, చిన్నదేలే అంటే అది పెరిగి పెద్దయి మానంత అయినప్పుడు నీ వల్ల కాదు దాన్ని తీయటానికి. ఒకప్పుడు భయంకరమైన తాగుడు వ్యసనాల్లో ఉండి అసలు తాగటమే నేను మానేయలేనని పరిస్థితికి వెళ్ళిపోయాను. మాదక ద్రవ్యాలను విడిచిపెట్టడమే నా వల్ల కాని పరిస్థితికి, నా జీవితం ఇంతే అన్న పరిస్థితికి వెళ్ళిపోయాను. నా తోటి స్నేహితులు ఇప్పటికి అనేక మంది, సుమారుగా 6 నుంచి 7 మంది మాదక ద్రవ్యాల చేత, ఆ మత్తు పదార్థాల చేత, ఆ మందు చేత అనేక మంది చనిపోయారు. దాంట్లోంచి బయటికి రాలేక లివర్ పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి, ఆ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ మత్తు పదార్థాలకు బానిస అయిపోయి చిన్న వయసులోనే 35-40 సంవత్సరాల్లోనే ఆ మాదక ద్రవ్యాలతో చచ్చిపోయారు అనేక మంది. ఇంకా నా స్నేహితులు అనేక మంది బయటికి రాలేకపోతున్నారు. దేవుని మహాకృప ఎప్పుడైతే దేవుని వాక్కును దర్శించిందో, ఆ దేవుని ఆత్మను బలపరిచిందో, వెంటనే నేను వాటిని విడిచిపెట్టగా నేటికి సజీవుడిగా క్షేమంగా దేవుని కృప చేత నిలవబడగలిగాను. హల్లెలూయా. ఒకవేళ నేను కూడా ఆ వ్యసనాలు విడిచిపెట్టకుండా, ఆ అలవాట్లను విడిచిపెట్టకుండా, ఆ పాపమనే ఆ చిగురిని నాలోంచి తీసివేయకపోతే ఈరోజు మరి నేను భూమి మీద ఉండేవాడిని కాదేమో. ఎన్నో సందర్భాల్లో భరణకరమైన పరిస్థితులు వచ్చాయి, భయంకరమైన పరిస్థితులు వచ్చాయి, బాధాకరమైన పరిస్థితులు వచ్చాయి. నా అంతటా నేనే ఒకసారి అయితే సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. కానీ దేవుని ప్రియులారా, ఈరోజు నేను ఆ చీకటిని నాలోంచి తీసివేశాను కనుకనే దేవుని కృపచేత ఈరోజు నిలబడగలిగాను. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చిన్న పాపమే అని నువ్వు విడిచిపెడతా ఉన్నావు. ప్రభు అంటా ఉన్నాడు, కీర్తనకారుడు మనం చాలా సందర్భాల్లో చదువుకున్నాం కదా, నీలోని చిన్న పిల్లలను, నీలోని పసిపిల్లలను బండకేసి బాధాలి. ఒక్కరు కూడా ఆమెను చెప్పలేదు. మరోసారి చెప్పండి గట్టిగా. మా పిల్లల్ని బండకేసి బాధమంటావు ఏంటయ్యా అని అంటారేమో. శుద్ధీకరణ కూటాలకు అందుకే రావాలని చెప్పేది.
మనలోని పసిపిల్లలు అంటే మనలోని చిన్న చిన్న పాపములని సైతము, చిన్నదే కదా అని విడిచిపెడుతున్నావు, కానీ ఆ చిన్న పాపమే రోజు రోజుకి పెరుగుతున్నది, రోజు రోజుకి పెరుగుతున్నది. షార్ట్లే కదా అని చూస్తున్నావు రోజు 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 రోజు. ఆ షార్ట్లు కాస్త సినిమా రీల్స్ అవుతాయి, ఆ సినిమా రీల్స్ కాస్త ఇక ఆ సినిమాలు ఏం చూపిస్తారు వాళ్ళకి, లేకపోతే వీళ్ళకి. ఈ సినిమాలు ఇవే మొత్తం. ఈ సినిమాలో వచ్చేదంతా బైబిల్లో ఉన్నదిగా. నువ్వు ఏది వింటున్నావో నీవు అది అయిపోతుంది, నువ్వేది చూస్తూ ఉంటావో నువ్వు కూడా అదే చేయడం మొదలు పెడతావు. ప్రైజ్ ది లార్డ్. కనుక మనం పరిశుద్ధమైనది వినటానికి, పరిశుద్ధమైనవి చూడటానికే మన అవయవములను అప్పగించుకొందుముగాక. ఇక చాలు, పాపపు జీవితానికి అప్పగించిన ఈ అవయవములను ఇక చాలు. మనం ఇంతకు మునుపు పాపానికి ఎంతకైతే ఈ శరీరపు అవయవములను అప్పగించి ఉన్నామో అంతకంటే రెట్టింపుగా పరిశుద్ధతకై దేవునికి అప్పగించుకొందుముగాక. చెప్పామా అందరూ? హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు చెప్తా ఉంది. చదువుదాం ఆ మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశల మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. మనము అపవాదిని ఎదిరించాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలా ఎదిరించాలి అని అంటే, నీవేదో అపవాది దగ్గర అపవాది పో అంటే పోదది. చాలా సందర్భాల్లో మనం విన్నాం కదా అలాంటి ఉదాహరణలు ఎన్నో. అపవాది పో అంటే పోదది. ముందు నీలో ఉన్న నా సామాను తీసి బయటికి అప్పుడు నేను పోతా అంటది. నీలో ఉన్న నా లక్షణాలు, నా స్వభావం అంతా తీసి బయటికి అప్పుడు నేను పోతా. నావన్నీ నీ దగ్గర పెట్టుకొని నన్ను పో అంటే ఎక్కడి నుంచి పోతాం? వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు అపవాదిని జయించున్నట్లుగా సర్వాంగ కవచమును ధరించుకొందుముగాక. ఏ కవచమట? నీవు ప్రయాణం చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు నెత్తికి హెల్మెట్ పెట్టుకుంటావేమో, లేకపోతే వర్షం పడేటప్పుడు రెయిన్ కోట్ వేసుకుంటావేమో, లేకపోతే చలి పెట్టేటప్పుడు స్వెటర్ వేసుకుంటామే. ఇవన్నీ కాకపోతే మనము శుభ్రంగా కనపడినట్టు చక్కటి వస్త్రాలతో మనల్ని మనం కప్పుకుంటామే. మరి అలాగే నీ ఆత్మ కూడా కప్పబడినట్లుగా. ఎందుకంటే అపవాది అయిన సాతాన్ ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె సంచరిస్తున్నాడు. ఎవరిని పడితే ఆడు మింగడాడు. దేవుని బిడ్డల్ని మింగటానికి ప్రయత్నిస్తాడు. అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా వాడి గ్రూప్లోనే ఉన్నారు కదా, వాడి పార్టీలో ఉన్నారు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఉందండి, వాళ్ళ పార్టీలో ఉన్నవారికి పదవులు ఎదుట ఉన్న పార్టీలో ఎవడైతే గెలిచాడో, నీవు గనక మా పార్టీలోకి వస్తే నువ్వు గెలిచున్నావు గనక ఇదిగో నీకు ఈ పదవి ఇస్తా, నీకు ఈ సీట్ ఇస్తా అంటది. కానీ పాపం వీడు చిన్నప్పటి నుంచి ఈ పార్టీకే పని చేస్తాడు, కానీ వాడిని పట్టించుకోరు, ఆ కార్యకర్తను పట్టించుకోరు. అవునా కాదా? ఉదాహరణకు రాజకీయాలు మనం మాట్లాడు. ఎందుకు అని అంటే వాడి దగ్గర అధికారం ఉన్నది, వాడి దగ్గర పదవి ఉన్నది. అదేవిధంగా అపవాది కూడా ఎవరిని పడితే వాడిని మింగటానికి ప్రయత్నం చేయడండి. దేవుని బిడ్డలైన మనల్ని మింగటానికి, ఆత్మ రక్షణ పొంది ఉన్న ఆ బిడ్డలనే, సత్యము తెలుసుకున్న ఆ బిడ్డలనే, క్రైస్తవుడు అనబడుతున్న వాడినే మింగటానికి అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె సంచరిస్తున్నాడు. మార్గంలో వాడు ఏం పెడుతున్నాడట? ఉరులు పెడుతున్నాడు, ఉచ్చులు పెడుతున్నాడు, మాటు మణిగి ఉన్నాడు. నీకు తెలీదు వాడు వేసిన వల అని, నీకు తెలీదు వాడు వేసిన ఉచ్చు అని, నీకు తెలీదు ఇది సాతాను యొక్క కుట్ర అని. తెలియకుండానే గొర్రెలం కదా. ప్రైజ్ ది లార్డ్. గొర్రెలమేనా కాదా? గొర్రెలం కదా. ఒక గొర్రె పోయిందని ఆ గొర్రె వెనక మనం పోతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లారా, నా దేవుని వాక్యం సెలవిస్తున్న మనలో ప్రతి వారము కూడా సర్వాంగ కవచము ధరించుకొందుముగాక. కేవలం నోటికి మాత్రం ఏదో నేను దేవుని నమ్ముకున్నానండి, అంతకుముందు బాగా దాగేవాడిని, ఇప్పుడు ఈ నోటికి సర్వాంగ కవచం ధరించేశా అని అంటే సరిపోయిద్దా? మరి నీ కళ్ళు ఎటుపోయినాయి, నీ చేతులు ఎటుపోయినాయి, నీ హృదయం ఎటుపోయింది, నీ శరీరం ఎటుపోయింది?
అవి నేను అంతకుముందండి, నేను దేవుని నమ్ముకోకముందండి, నేను అలా మాట్లాడేవాడిని, లేకపోతే అలాంటివన్నీ చూసేవాడిని అండి. ఇప్పుడు నా కళ్ళకి మాత్రమే కవచం పెట్టేశా, ఇప్పుడు అవన్నీ చూడట్లేదండి. హృదయంలో మాత్రం అన్నీ వస్తూ ఉంటాయి. కానీ ప్రభు కేవలం కంటికో మూతికో చెవులకో పెట్టమని చెప్పలేదు, సర్వాంగ కవచము ధరించుకొందముగాక. ఎందుకంటే అపవాదిని ఎదిరించాలంటే ఆ కవచం మనకు లేకుండా మనం వాడిని ఎదిరించలేము. ఆ కవచాల గురించి మనందరికీ తెలుసు. మనం చాలా సందర్భాల్లో శుద్ధీకరణ కూటాల్లో కానీ, ఉపవాస ప్రార్థనలో కానీ మనం చాలాసార్లు ధ్యానించాం. ఆ సర్వాంగ కవచం ఏది అని ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే, ఒక మాటలో మనం మాట్లాడుకోవాలంటే, మొదటి మాటలోనే మనం గమనించగా నిన్ను నీవు తగ్గించుకోవటమే. దేవుని దగ్గర నిన్ను నీవు తగ్గించుకోవటమే. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఎవరైతే వారిని వారు దేవుని దగ్గర తగ్గించుకుంటారో. తగ్గించుకోవడం అంటే ఏమిటి అని చాలా సందర్భాల్లో చాలామంది భ్రమపడుతూ ఉంటారు. ఆదివారం చర్చికి వెళ్ళటం తగ్గించుకోవటం, అందరూ ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవడం తగ్గించుకోవటం, లేకపోతే పాట పాడటం తగ్గించుకోవటం అని అనుకుంటా ఉన్నారు, భ్రమపడుతూ ఉన్నారు. తగ్గించుకోవటం అది కాదు. మనం పాపం చేశామని ఒప్పుకొని విడిచిపెట్టడమే తగ్గించుకొనుట. మరలా ఆ పాపం జోలికి వెళ్ళకుండుటే తగ్గించుకొనుట. ప్రైజ్ ది లార్డ్ చెప్పారు అందరూ. చాలా సందర్భాల్లో మనము తగ్గించుకోమండి. ఒక రాజు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆయన ఎంతటి రాజు అంటే అసలు ఆయన రాజ్యాన్ని పడగొట్టగలిగినాడు ఎవడు లేడనే పరిస్థితికి వచ్చాడు. అసలు చుట్టుపక్కల రాజ్యాల్లో వాళ్ళ అధికారులందరిని పిలిచి గొప్ప విందు చేస్తున్నాడు. దేవుని మందిరపు ఆలయములో ఉన్న ఉపకరణములే తెచ్చేసుకొని దాంట్లో మందు పోసుకొని తాగుతూ ఉన్నాడు. మనందరికీ తెలుసు కదా, దేవుని పేరు చెప్పుకొని దేవుని మహిమను దొంగలించే దొంగలు ఉంటారు, జాగ్రత్త అని. అలాగే ఇదిగాడు దేవుని మందిరపు ఉపకరణాలే తెచ్చుకొని దాంట్లో మందు పోసుకొని ద్రాక్ష రసం పోసుకొని తాగుతూ ఉన్నాడట. నాకెవడయ్యా అడ్డు, నన్నెవడయ్యా పట్టుకునేది, నన్నెవడయ్యా అది చేసేది, నన్నెవడ ఇచ్చేసేదని విర్రవీగుతూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఒక హస్తం వచ్చింది, గోడ మీద చేయిరాత రాసింది, మేనే మేనే టెకేల్ వఫారిసిన్. అది ఎప్పుడైతే రాయబడిందో దాని అర్థం తెలియకపోయినా ఈ రాజుకి వణుకు మొదలైంది. ప్రైజ్ ది లార్డ్. దాని అర్థం తెలియకపోయినా వికారం అయిపోయింది ఈయన ముఖం. దాని అర్థం తెలియకపోయినా భయం వచ్చేసింది. తాగిన మత్తులో ఉన్నాడు కదా, ఆనందంతో ఉన్నాడు కదా, నాకేంట్లే అని అనుకుంటున్నాడు కదా, ఎందుకు సడన్గా అలా మారిపోయాడు అంటే అదే దేవుని భయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎటువంటి రాజుకైనా సరే, ఎటువంటి బలవంతుడికైనా సరే ఆయన వణుకు పుట్టించడానికి శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. అతగాడు అనుకున్నాడట, నాకేంటి అని. ఏమయ్యాడు అని అంటే దాని తర్వాత మనం గమనిస్తే అతగాడు గడ్డి తినే పరిస్థితికి వచ్చాడట. ఎవరైనా అంటే రాజు. చూడండి, దానియేలు గ్రంథంలో ఆయన గురించి రాయబడి ఉంది. 4వ అధ్యాయం 32వ వాక్యం. 4వ అధ్యాయం 32వ నీ యొద్ద నుండి తొలగిపోవును. నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోతుంది. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. మనుషులే నిన్ను తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు. అడవి జంతువుల మధ్యలో నివాసం చేస్తావు. పశువుల వలె గడ్డి మేయుదు. పశువుల వలె గడ్డి మేస్తావు. జాగ్రత్త. ఎందుకు అనంటే తన్ను తాను హెచ్చించుకున్నాడు. దేవుని ఘనపరచలేని కారణాన అనే మాట రాయబడి ఉంటుంది దాని మీద. ఇప్పుడు అవసరం లేదు, కానీ దేవుని ఘనపరచలేని కారణమున నీకు ఏమి ఉన్నదో, ఏమి అనుభవిస్తున్నావు, ఏ క్షేమం ఉన్నదో, అనేకులు లేని ఏ కృపలున్నాయో, ఏ వరాలున్నాయో, ఏ ఫలాలున్నాయో వాటిని బట్టి నీవు దేవుని ఘనపరచకుండా ఇది నా సామర్థ్యం, నా తెలివి, నా జ్ఞానం, నా బలం అని నీవు అనుకున్నట్లయితే మనం చదువుకున్నట్లుగా ఆ సమూయేలు గ్రంథంలో బలవంతులు వారి బలం వలన ఎవడు కూడా వర్ధిల్లలేడని రాయబడి ఉంది కదా. నిజలా అదేవిధంగా దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకోవాలి. ఆ రాజు తగ్గించుకోలేకపోయాడట. నాకేంటి అని అనుకున్నాడట, నాకంతా తెలుసు అనుకున్నాడట, నా చేతిలో అధికారం ఉంది, నేను ఏమైనా చేస్తాను అనుకున్నాడట. కానీ ఏమైందంటే ఏ మనుషులు ఆయన కింద ఉన్నారో అదే మనుషులు ఆ రాజుని తరిమారట.
ఇప్పుడు ఏమైందంటే రాజుల మధ్యలో, అధికారుల మధ్యలో రాజభోజనం తినేవాడు ఇప్పుడు ఏం తింటున్నాడట? గడ్డి తింటున్నాడట. దేవుని పని లేక దేవుని మార్గం మనం ఎప్పుడైతే తప్పుతామో, అపవాదికి ఎప్పుడైతే మనం చోటిస్తామో, మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామో మనకు అర్థం కాదు. ఉండకూడని స్థలాల్లో ఉంటాం, తినకూడనివన్నీ తింటూ ఉంటాం, తాగకూడనివన్నీ తాగుతాం. ఏంటి అలా నా మనసు ఏం బాగోలేదు, నా జీవితం అంతా ఇలా అయిపోయింది, నాకు అంతా చిరాకు వచ్చేసింది, నాకు అంతా చికాకు వచ్చేసింది. కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలే కానీ ఆ శోధన గడియల్లో, ఆ బలహీన సమయాల్లో అట్లాగా ఉండకూడనివి చోట ఉంటారు, తినకూడనివి తింటారు, తాగకూడని తాగుతారు, మాట్లాడకూడని మాటలు మాట్లాడేస్తారు, ఏమేమో నిర్ణయాలు వచ్చేస్తూ ఉంటాయి. యూదాకు వచ్చింది కదా, ఏమని? నువ్వు చచ్చిపో, నువ్వు ఎందుకు బతకడం, ఇంకా నువ్వు చచ్చిపో, ఇంకెందుకు నీకు బతకడం. పదే పదే ఈ పోయాడు యూదా. ఏం చేశాడట? ఉరేసుకున్నాడు. ఎవరికి చోటిచ్చిన కారణాన? అపవాదికి చోటిచ్చిన కారణం. 30 వెండి నాణాలే కదా అని అనుకున్నాడు. ఆ 30 వెండి నాణాల బతికి ఎంత? దాని ఖరీదు ఎంత అండి? ఎంత మహిమను కోల్పోయాడు ఆయన. అదేవిధంగా దేవుని బిడ్డలు అనేక మంది చిన్న చిన్న సుఖాలు, చిన్న చిన్న అలవాట్లు, చిన్న చిన్న పాపాలే కదా అని వాటిని వారే కప్పిపుచ్చుకుంటూ అపవాదికి చోటిస్తున్నారు. మనం చోటిచ్చేవారిగా కాదు, అపవాదిని ఎదిరించుదుముగాక, సర్వాంగ కవచము ధరించుకుందుముగాక, మనల్ని మనము తగ్గించుకుందుముగాక, అప్పుడు ఆయన మనలను హెచ్చించునుగాక. గట్టిగా చెప్దామా? రెండవదిగా, మొదటిగా మనము తగ్గించుకోవటం అంటే అపవాదిని ఎదిరించటమే, పాపాన్ని ఎదిరించడం, పాపాన్ని ఒప్పుకోకపోవటమే, కొంచెమైన అపవిత్రతని మనం ఒప్పుకోకపోవటమే తగ్గించుకొనుట. రెండవదిగా ఇది యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకొనుడి, పాపులారా మీ చేతులను శుభ్రపరచుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొందుముగాక. చెప్పారు అందరూ? హల్లెలూయా. ఎప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు, ఎప్పుడు మనము ఆయన దగ్గర తగ్గించుకున్నాం అని అంటే, తగ్గించుకొనుట అని అర్థం ఏంటంటే మన ద్విమనస్కుని తొలగించినప్పుడు. ఆమేన్ చెప్పారు గట్టిగా. ద్విమనస్కు అంటే 2 హృదయములు, 2 తలంపులు, 2 విధాల స్వభావం. చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను కదా, గబ్బిలం అంట పావురం దగ్గర పోయి పావురం గింజలు తింటా ఉంటే, ఈ గబ్బిలం కూడా ఆటి మధ్యలో పోయి కరువు పట్టిన దానిలాగా ఈ గింజలు తింటా ఉంటుందట. గబ్బిలమా, నువ్వేంది మా మధ్యలో వచ్చావు, మేము పావురాలం, నువ్వు పొరపాటున మా మధ్యలోకి వచ్చావు అంటే గబ్బిలం అంటదట, నాకు కూడా మీలాగే రెక్కలు ఉన్నాయి కనుక నేను మీరు ఒకటే అంటదట. మళ్ళా గుంట నక్కలు పోయి ఆడే చచ్చిన శవాన్ని పీక్కు తింటా ఉంటే, ఈ గబ్బిలం పోయి మరలా ఆ నక్క మధ్యలో పోయి ఆ మాంసం పీక్కుతుంటా ఉంటాయి. అదేంటి గబ్బిలం, నువ్వు పక్షి జాతి కదా, మేము గుంట నక్కలము, మేమంటే చచ్చిన పీనుగుని ఆ పాడైపోయిన మాంసాన్ని పీక్కు తింటా ఉంటాం, నువ్వేంటి మా మధ్యలో తింటా ఉన్నావు. ఎవరన్నారు నీవు నేను వేరని? నేను నీవు ఒకటే, ఎందుకంటే నీకు కోర పనులు ఉన్నాయి, నాకు కూడా కోర పనులు ఉన్నాయని పనులు చూపించిద్దట. అంటే ఇప్పుడు గబ్బిలానికి ఏమున్నాయి? రెక్కలు ఉన్నాయి, కోర పనులు కూడా ఉన్నాయి. అంటే పక్షికి ఉండాల్సిన రెక్కలు ఉన్నాయి, అమ్మో వీడికి దేవుని అంటే భయభక్తులు ఉన్నాయి, అలాగే కోర పనులు కూడా ఉన్నాయి. ఒక పాస్టర్ గారు అంటూ ఉంటారంట అప్పుడు, నేను ఈ సూట్ వేసుకున్నాను సేపే పాస్టర్ని, ఈ సూటు తీశానంటే నాలో రౌడీని చూస్తూ ఉంటాడట. హల్లెలూయా. కొంతమంది చెప్తా ఉంటే, దైవజనులు చెప్తా ఉంటే, నేను ఇక్కడ ఉన్నంతసేపే పాస్టర్ని, దిగానంటే నీ సంగతి చెప్తా అంటారట. మైకు పట్టుకున్నప్పుడే పాస్టర్ని, మైకు కింద పెట్టానని నీ సంగతి చెప్తా అంటారట. వాస్తవానికి దైవజనుడు లేక దేవుని యందు భయభక్తి కలిగిన వాడు అంటే కేవలం స్టేజీల మీదలో మనుషుల ఎదుటనో కనబడేవాడు కాదండి. దైవజనుడు అని అంటే ఎవ్వరు లేనప్పుడు కూడా దేవుని చిత్తమును కనిపెట్టుకొని దేవుని చిత్తము చేయువాడే. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఎలీషాని చూసిన ఆ షునేమీరాలు అనింది కదా, ఏమని? మా ఇంటికి వచ్చుచు పోతూ ఉన్న భక్తి గల దైవజనుడు. గుర్తుపట్టింది ఆవిడ.
ఆ వెనకాల గేహాజీ కూడా వస్తున్నాడు కదా, ఆ గేహాజీ గురించి భక్తి గల దైవజనుడు నన్ను ఒక్కరోజు అనిందా? అనలేదు. ఎందుకంటే గేహాజీ ఏంటో ఏమో తెలుసు, ఎలీషా ఏమిటో ఏమో తెలుసు. మన దేవుని ప్రజలారా, మనము కూడా దేవుని సన్నిధిలో ద్విమనస్కులై 2 తలంపులతో ఉండరాదు, 2 స్వభావాలతో మనం ఉండరాదు, 2 మనసులతో మనం ఉండరాదు. ప్రయాణం ఆరంభించావు, మారుమనసు పొందావు, బాప్తిజం పొందావు, సంఘంలో చేర్చబడ్డావు, పరిశుద్ధమైన వాక్య ఆహారము భుజిస్తూ ఉన్నావు. ఇక నీ ప్రయాణము పరిశుద్ధంగానే కొనసాగునుగాక. కానాను యాత్రలో నువ్వు ఉండగా నేను అప్పుడప్పుడు నీ గమ్యం మార్చుకొని నేను కానానుకు రానులే, నేను యోర్దాను నది దాటనులే అంటే కుదిరిద్దా? గడిచిన ఒక ఆదివారం మనం ధ్యానించాం కదా, ఒక కుటుంబం అట యోర్దాను నది దాకా వచ్చి, ఇక్కడ మాకు బాగుందయ్యా, మేము ఇక్కడే సెటిల్ అయిపోతామయ్యా, మాకు ఇక్కడ పొలాలు బాగున్నాయి, నీళ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, యోర్దాను నది దాటి మేము అవతలికి రాము, మీరందరూ వెళ్ళండి అని ఒక గోత్రం వారు చెప్పారట. వెంటనే దేవుడు చెప్పాడట, వారు రాను అంటానికి వీల్లేదు, ఖచ్చితంగా రావాల్సిందే. ఆమె చెప్పరు ఒకరు కూడా. పరలోకానికి పని బయలుదేరారు, పరలోకానికి రాకుండా మీరు ఆగిపోకూడదు. అందరూ చెప్పొచ్చుగా. బయలుదేరిన మీరు పరలోకానికి రానులే, చాలా దూరం అంట, టికెట్ రేట్ ఎక్కువ అంట, ప్రయాణం ఎక్కువ అయిద్దంట, కష్టంగా ఉంటుందట, ఇబ్బందిగా ఉంటుందట అని నీవు వేరే మార్గాలు చూసుకుని కుదరదు అంటాడు దేవుడు. దేవుడు అంటాడు, పోయినాదివారం మనం ధ్యానించాం కదా, నీ కన్ను అభ్యంతరపరిస్తే కన్నుని ఊడబెరుకు, నీ చెయ్యి అభ్యంతరపరిస్తే చెయ్యి ఊడబెరుకు. కన్ను లేకుండా చెయ్యి లేకుండా అయినా పరలోకంలో ఉంటాం మేలు, కానీ కన్ను చెయ్యి అన్నీ ఉండి నరకంలో కాలుట బహుదుర్భరం. ప్రైజ్ ది లార్డ్. కనుక ఏది మనని ఆ మార్గానికి లేక ఆ ప్రయాణానికి అడ్డుగా ఆపుతున్నదో దానిని తీసివేయుదుముగాక. ద్విమనస్కులుగా మనం ఉండరాదు, 2 తలంపులతో మనం ఉండరాదు. తగ్గించుకొనుట అంటే ఏమిటంటే, నువ్వు ఒకసారి నిర్ణయం తీసుకున్నావు, మారుమనసు పొందావు, బాప్తిజం పొందావు, ఇక నీకు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆకర్షణలు వచ్చినా, ఎటువంటి టెంప్టేషన్స్ వచ్చినా నీవు వాటికి లొంగ కొందువుగాక. చెప్పారు అందరూ? ఆమేన్. చూడండి, కీర్తనకారుడు రాస్తాడు కదా, 18వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం, కీర్తనల పుస్తకం 18వ అధ్యాయం 20వ వాక్యం. బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. నీతిని బట్టే ప్రతిఫలం ఇస్తాడు. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చునుగాక. దేని బట్టి అట ప్రతిఫలము? అయ్యా నేను ఇదిగో నేను ఈ పని చేశాను, ఈరోజు చర్చికి వెళ్ళాను, ఇదిగో 100 రూపాయలు తెచ్చి కానుకేసాను కనుక నాకు ప్రతిఫలం ఇవ్వా అంటే ఇస్తాడు ఆయన? అయ్యా ఇదిగో నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నానయ్యా అంటే ప్రతిఫలం ఇస్తాడా? ఇదిగో నాయనా నీ గురించి నేను చాలా మందికి చెప్పాను అంటే ప్రతిఫలం ఇస్తాడా? ప్రభు అంటున్నాడు, మొదట నీవు నిర్దోషిగా మార్చబడుదువుగాక. ఎందువలన నిర్దోషత్వం మనకు అనుగ్రహించబడుతుంది అంటే, యేసు రక్తం వలన తప్ప ఏ విధము చేత కూడా మనం నిర్దోషిగా మార్చబడలేము. హల్లెలూయా. నీ నిర్దోషత్వమును బట్టే నీకు ప్రతిఫలము. నేను కష్టపడుతున్నానయ్యా, ప్రయాసపడుతున్నానయ్యా, నా చెమటను రక్తంగా మార్చి మరి కష్టపడుతున్నాను, కానీ నాకు లాభం రావట్లేదయ్యా, ప్రతిఫలం రావట్లేదయ్యా, నేను తినలేకపోతున్నాను, తాగలేకపోతే అనుభవించలేక. ముందు నీవు నిర్దోషిగా మారు. గట్టిగా ఆమేన్ చెప్పరే. నేను ఏ పాపం చేయలేదు అనటానికి లేదు, మనిషి పుట్టుకతోనే పాపి. ప్రతి వాడు యేసు రక్తం వలన మాత్రమే నిర్దోషిగా మార్చబడతాడు. అందుకే దైవజనులు రాశారు కదా, ప్రతి ఘోర పాపమును కడుగును మన. హల్లెలూయా. ప్రతి ఘోర పాపని ఏం చేస్తుందట? ప్రతి చిన్న పాపం రాశాడా? ప్రతి ఘోర పాపాన్ని క్షమిస్తానంటుంటే దైవజనుడైన సౌలు అంటాడు కదా, పౌలుగా ఉన్నప్పుడు సౌలు పౌలుగా మారినప్పుడు అంటాడు కదా, నేను మీ అందరికంటే కూడా పెద్ద పాపిని, నేను ప్రధానమైన పాపిని నేను.
మీరు చిన్న చిన్నవి చేశారేమో, నేను మీకంటే పెద్ద పెద్దవి చేశాను. అయినను ఆ దేవుడు నన్ను క్షమించాడు, మిమ్మల్ని కూడా తప్పక క్షమిస్తాడు. మీరు నిజముగా పశ్చాత్తాపడినప్పుడు, నిజముగా దేవుని దగ్గర మీరు రుజువుపరుచుకున్నప్పుడు, తగ్గించుకున్నప్పుడు, పాపాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన మిమ్మును క్షమించునుగాక. నిర్దోషత్వమును బట్టే ప్రతిఫలము. ఎప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడంటే నీవు నిర్దోషిగా మారినప్పుడు. దేవుని దృష్టికి నిర్దోషిగా మారు. చేశానయ్యా, తెలిసి తెలియక చేశాను తప్పులన్నీ, ఇక మీదట నేను విడిచిపెడతాను, ఇక నేను చెయ్యనయ్యా, నన్ను క్షమించు అని నిజముగా పశ్చాత్తాపడి ఆయన కాళ్ళు పట్టుకొని కన్నీటితో ఆయన పాదాలు కడిగి నీవు ఒప్పుకొని చూడు, దాని తర్వాత ఆయన మహిమను నీవు చూస్తావు. హల్లెలూయా. చాలా సందర్భాలు చెప్పాను కదా, నేను ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో 40 దినాల ఉపవాస ప్రార్థనలో 20 రోజుల తర్వాత నాకు ఒక కల వచ్చింది, దర్శనం. ఆ దర్శనం నాకు ప్రభు ఒక నిర్దోషత్వం నాకు బయలుపరిచాడు. 20 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత దేవుడు ప్రభు ఒక గొప్ప దైవజనుడుగా ఆయన కూర్చొని ఉంటే ఆయన దగ్గర ఎంతోమంది లైన్లో నిలబడ్డారు. అందరికీ ఆయన శిక్షలు విధిస్తూ ఉన్నాడు. ఇదిగో వీడు ఇచ్చేసాడు, వీడికి అదే, వీడికి ఇచ్చేయి, ఇటు చేయి, అది ఇచ్చేయి అని చెప్పి అందరు శిక్ష విధిస్తూ ఉన్నాడు. నా వంతు రాగానే నాకు తెల్లటి వస్త్రాలు ఇచ్చి నా చేతిలో పెట్టాడు. ఇంకా జాగ్రత్తగా ఉండు అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. దాని అర్థం ఏంటి అని తర్వాత నేను మరలా ప్రార్థనలో కనిపెట్టి వాక్యాలను ధ్యానిస్తే నాకు బయలుపరచబడిన సంగతి ఏమిటంటే, తెల్లటి వస్త్రాలు నిర్దోషత్వానికి సాదృశ్యం. గట్టిగా హల్లెలూయా చెప్దామా? అంటే క్షమాపణిచ్చాడు ప్రభు, క్షమాపణిచ్చాడు. ప్రభు దగ్గర 20 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే కానీ నాకు ఆ ప్రత్యక్షత రాలేదు. 20 రోజుల తర్వాత నాకు చాలా తేలిక అనిపించింది, ధైర్యం వచ్చింది, ఆనందం కలిగింది, సంతోషం వచ్చింది. ఆ కృతజ్ఞతగా మరొక 20 రోజులు ఉపవాసం ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియులారా, మొదట మన దేవుని దగ్గర మన నిర్దోషి అనిపించుకుంటే చాలు, ప్రపంచంలో ఇక నిన్ను ఏది ఆపలేదు. హల్లెలూయా. లేదు, నేను దేవుని దగ్గర నిర్దోషిగా మారను, కానీ నా సొంత ప్రయత్నాలు, నా సొంత బలం, నా సొంత జ్ఞానం చేత అన్నీ చేస్తానని నువ్వు పాపం నీలో దాపెట్టుకొని ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించిన రోజులు, నీవెన్ని మంచి పనులు చేసినా ఆ మంచి పనులన్నీ మురికి గుడ్డ వంటివని ప్రభు హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త. ఆయన మనల్ని హెచ్చించునుగాక. మన నిర్దోషత్వమే మనకు ప్రతిఫలం ఇస్తుంది. మన ప్రయాస, మన బలము, మన వర్గము, లేక మన వర్ణం ఏది మనకు ప్రతిఫలం ఇవ్వదు. నిర్దోషత్వం మాత్రమే మనకు ప్రతిఫలం ఇస్తుంది. చివరిగా మరొక మాట ధ్యానించుకుని ముగించుకుందాం. ఇదే యాకోబు పత్రిక. ఎప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు? 4వ అధ్యాయం 8వ వచనం. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఆ యొద్దకు తిరిగి రండి, దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, అప్పుడు ఆయన మీ యొద్దకి వస్తాడు. నీవు ఆయన దగ్గరికి రాకుండా నీవు ఎంతసేపటికి దేవుడు నా దగ్గరికి రావాలంటే కుదరదు. దేవుడు ఏదో అద్భుతం చేయాలి, దేవుడు ఏదో గొప్ప కార్యం చేయాలి, ఆశ్చర్యకార్యం చేయాలంటే కుదరదు. దానియేలు నిర్దోషత్వమును బట్టి సింహాల నోళ్ళు మూయబడ్డాయా లేదా? యోసేపు నిర్దోషత్వమును బట్టి అతగాడి మీద తన యజమానురాలు నింద వేసిన అదే దేశానికి రాజు అయ్యాడా లేదా? ఇదంతా దేని వల్ల కలిగిందంటే నిర్దోషత్వమును బట్టి. మనుషులందరికీ తెలియాల్సిన పని లేదు, దేవునికి తెలిస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దామా? ఒక యోసేపు దేవుని దగ్గరికి వచ్చాడు గనక దేవుడు ఆయన్ని మర్చిపోలేదు. దానియేలు ఎవడైనా సరే వేరే ఎవ్వరికి కూడా మొక్కకూడదు, నీ దేశానికి రాజుగా ఉన్న నేనే మీకు దేవుణ్ణి, నాకే మొక్కాలని దానియేలు రాజు శాసనం పెట్టాడు. అయినను దానియేలు ఏం చేశాడట? రోజుకి 3 మారు యెరూషలేము తట్టు చేతులెత్తి 3 మారు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అంటే దేవుని దగ్గరనే ఉన్నాడు దానియేలు, దేవుని దగ్గరే ఉన్నాడు యోసేపు. ప్రభు అంటున్నాడు, నీవు నా దగ్గరికి వస్తే, నీవు నా వద్దకి రండి, మీరు నిర్దోషత్వాన్ని మీరు బయలుపరచుకోండి, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. దానియేలు 4 రాజులు మారినా
ఆయన పదవి మారలేదు. యోసేపు ఆయన ఎన్నో విధాల కష్టాలు అనుభవించినను ఆయన తన రాజరికాన్ని పోగొట్టుకోలేదు. రాజయ్య కూర్చున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా నీవు దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గరికి నిజముగా రా. దేవుని దగ్గర రా అంటే చర్చికి రామ్మని కాదు, నీ మనసుతో, నీ అంతరంగంతో, హృదయముతో నీవు దేవుని దగ్గరికి రా. పై పైన రావటం కాదు, ఆచారంగా రావటం కాదు, నామకార్థంగా రావటం కాదు, ఏదో నలుగురు ఉన్నారు నలుగురిలో నేను కూడా ఒక అన్నట్లుగా ఉండడం కాదు. నిజముగా నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే, దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు నిశ్చయముగా నిన్ను హెచ్చించునుగాక. 9వ వాక్యం చదువుకుందాం. 4వ అధ్యాయం 9వ. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడువుడి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనండి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. చాలు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైనా సరే సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, గంతులేయండి అని అనాలి కదా. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన మాట, మీ నవ్వుని దుఃఖముగా మార్చుకోనండి, మీ సంతోషాన్ని వేదనగా మార్చుకోనండి అని అంటా ఉన్నాడు. అదేంటయ్యా, ఎందుకు మేము వేదనగా మార్చుకోవాలి? మాకేం తక్కువైంది? మేము దేనికి బాధపడాలి? మా తినడానికి తిండి ఉన్నాయి, వేసుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి, నేను ఎందుకు బాధపడాలయ్యా అని అంటే ప్రభు అంటాడు, సియోనులో నిర్విచారముగా ఉన్నవాడికి శ్రమ. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుందిగా, మీ పిల్లలకు, మీ కుమార్తెలకు, మీ కూతుళ్ళకు ఏడవటం నేర్పియండి, రోదన నేర్పండి. అదేంటయ్యా, ఎవరైనా జావా ++ నేర్పిమంటారు, ఏఐ నేర్పిమంటారు, లేకపోతే యానిమేషన్ నేర్పిమంటారు, లేకపోతే ఏదో కోర్సులు చెప్తారు. నువ్వేందయ్యా ఏడవటం నేర్పిమంటున్నావు అంటే, దేవుని దగ్గర ఏడవడం బట్టి వారి భవిష్యత్ ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనము దేవుని దగ్గర ఏడ్చేదాన్ని బట్టి మన భవిష్యత్ ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఎందుకంటే వాక్యం చెబుతుంది, కన్నీటితో విత్తువాడు సంతోషముతో పాట వస్తాడు. నీకు కన్నీళ్ళే లేవు నీ ప్రార్థనలో, నీకు ఏడుపే లేదు నీ ప్రార్థనలో, దుఃఖమే లేదు నీ ప్రార్థనలో. అది ప్రార్థన చేయడం నాకేమైనా బాధ ఉంటాయి కానీ నేను ప్రార్థన చేయడం, నాకు అన్నీ బాగానే ఉన్నాయి కనుక నాకు ప్రార్థన రావట్లే. ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. 3 పూట్ల కోరిన తిండి దొరుకుతుంది, వేసుకునడానికి వస్త్రాలు దొరుకుతున్నాయి, కంటి నిండా నిద్ర దొరుకుతుంది, పడుకోవడానికి మంచం ఉంది, పరుపు అన్నీ ఉన్నాయి. ఇక నాకు ఎందుకు నేను ఏడవాలి అని అంటే ప్రభు అంటాడు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఏడవని చెప్పట్లేదు ఆయన. ఆయన వెనకాల సిలువ వేసుకొని ఆయన మోస్తూ ఉండి గొలగతా కొండకు ప్రయాణం చేస్తే వెనకాల స్త్రీలందరూ ఏడ్చుకుంటూ ఆయన వెంబడిస్తూ ఉన్నారట. చెప్పారట, అమ్మ నా కోసం ఏడవ మాకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవ. ప్రైజ్ ది లార్డ్. నాకేమో అయిపోయిందని ఏడవ మాకండి, నేనేముంది పోతాను, సమాధిని గెలుస్తాను, మరణానికి ముళ్ళు విరుస్తాను, తాళం చెవి వేస్తాను, పాతాళానికి సజీవుడుగా తిరిగి లేచొస్తాను. నాకు తెలుసు ఆ సంగతి. నా గురించి ఏడవ మాకండి, మీ పిల్లల గురించి ఏడవ. వాడు రక్షణ పొందాలని ఏడవండి, వాడు మారు మనసు పొందాలని ఏడవండి, వాడు ఆత్మ పాతాళములో కాదు పరలోకములో ఉండాలని ఏడవండి. ప్రైజ్ ది లార్డ్. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు చెప్పాడు ఏడవమని? ఎందుకంటే మీ సాధారణ ప్రార్థనలో ఫలము రావట్లేదు. మీ సాధారణ నామకార్థ ఆచార ప్రార్థన, పరలోక ప్రార్థనలో ఫలమేమీ కనబడట్లేదు. కన్నీటితో ప్రార్థన చేయండి, ఎందుకంటే ఆ దేవునికి కన్నీటి ప్రార్థన ఇష్టమైన అర్పణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 126 5-6 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 126. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని, పిడికలు విత్తనమును చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు, ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు, సంతోష గానముతో పనులు మోసుకొని వచ్చును. హల్లెలూయా. ఇప్పుడు నీ ప్రార్థన ఎలా ఉండాలంటే కన్నీటితో కూడిన ప్రార్థనతో నువ్వు విత్తాలి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.
నీ అర్పణ కన్నీటితో కూడినదై ఉండాలి. కొంతమంది దేవుని సన్నిధిలో ఏదైనా ఇవ్వాలంటే చెవులో చేయి పెడతారు, ఇక చెవులో చేతులు తినేదీరు. అంటే ఉదాహరణ చెప్తాను, వేరే గురించి చెప్పట్లేదు కానీ ఊరికే నవ్వుకోవడానికి మాట్లాడతారు. ప్రార్థన అయిపోయింది, ఈ జోలో చేయి పెడతారు, తీస్తాడేమో పోతాడేమో, మళ్ళీ ప్రార్థన చేస్తాడేమో అని చూస్తూ ఉంటాం. సేవకులు ఈసన్న గారు కూడా చెప్తా ఉంటే విన్నాను. ఈ జోబులో చేపెట్టి ఏం చేస్తాడంటే నోట్లో ఎతుకుతా ఉంటాడట. ఏం ఎత్తుతాడు? ఇది 500, అమ్మో పక్కన పెట్టు. ఇది 200, అమ్మో పక్కన పెట్టు. అమ్మో 100 పక్కన పెట్టు. అమ్మో 50 పక్కన పెట్టు. 10 దొరికింది. 10 ఇక అదే పాట ఎప్పుడు. ప్రైజ్లా. కానుకల గురించి చెప్పట్లేదు. దేవుని పిల్లారా, అంటే వాళ్ళు ఎంతసేపటికి ఇచ్చేసాంలే, అయిపోయిందిలే, పోతున్నాంలే అని అనుకుంటున్నారు. కానీ ఆ 10 అయినా 100 అయినా 1000 అయినా కన్నీటితో కూడిన అర్పణ కాదా అనేది గుర్తుపట్టలేకపోతున్నారు. హృదయ అంతరంగంలో నుంచి వచ్చిన అర్పణ కాదా అని గుర్తుపట్టలేకపోతున్నారు. వచ్చాం, ఇచ్చాం, పోయాం, ఇక నాకు ఫలం వచ్చేయాలి అనుకుంటే కుదరదు. నీ ప్రార్థన కన్నీటితో అయి ఉండునుగాక, నీ అర్పణ కన్నీటితో అయి ఉండునుగాక. ఎలా వస్తుంది ఆ కన్నీటితో కూడిన అర్పణ? ఒక ఆవిడట 2 కాసులు తెచ్చి దేవునికి అర్పణ ఇచ్చిందట. దేవుడు ఏమన్నాడు? ఆవిడ నీతి మంతురాలుగా తిరిగి వెళ్తా ఉంది. అడిగారట, ఆమె కంటే ముందు ఒకడు 500 ఇచ్చాడు, ఒకడు 1000 ఇచ్చాడు, ఒక 2000 ఇచ్చాడు, ఒకడు 10,000 ఇచ్చాడు, 1,00,000 ఇచ్చాడు. వాళ్ళందరూ కాదా అంటే కాదు, ఆవిడే. ఎందుకంటే ప్రభు అన్నాడట, ఆవిడ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసింది. ఆవిడ దగ్గర ఉన్నదంతా ఏంటంటే 2 కాసులే. అంటే నాకు లేకపోయినా పర్లేదు, నేను దేవుని కృతజ్ఞతగా చేసేయాలి. పేద విధవరాలు కూడా ఆ ఏలియా వెళ్ళి అడిగితే ఏమనాలి ఆవిడ? నాకే లేక మేము చచ్చిపోదాం అనుకుంటే నువ్వు వచ్చావా? అదే అంటారు కదా, మూతులు నాకేడు దగ్గరికి, అదే సామెత. అనాలి ఆ మాటకు వాస్తవాన్ని. కానీ ఏమనిందట ఆవిడ? అయ్యా కొంచెం పిండి ఉంది, కొంచెమే ఉన్నది, అది తిని చచ్చిపోదాం అనుకుని, కానీ నువ్వు వచ్చావు కాబట్టి, సేవకుడి కాబట్టి, దైవజనుడు కాబట్టి నీకు ఇచ్చి నేను చేస్తాం అని చెప్పి ఆ కొంచెం తెచ్చి ఇచ్చిందట. తగ్గింది ఆమెకి ఏమైనా? తక్కువైంది ఏమైనా? ప్రైజ్లో శబ్దమ్మ గట్టిగా. దేవుని పిల్లరా, మీరు దుఃఖముఖులుగా ఉండుట మంచిది. ఏ విషయంలో దుఃఖంగా ఉండాలి? అయ్యో నాకు సంపాదన సరిపోవట్లేదండి, అయ్యో నాకు రోజు చికెన్ తినాలనుకుంటున్నా తినలేకపోతున్నానండి, మటన్ తినాలనుకుంటున్నా తినలేకపోతున్నానండి, అయ్యో నేను షికారులు చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నానండి, మంచి మంచి వస్త్రాలు వేయాలనుకుంటున్నాను వేయలేకపోతున్నానండి, పైనుంచి కింది దాకా బంగారం తగిలేయాలనుకుంటున్నాను తగిలేకపోతున్నాను. దీనికోసమా చింత? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10-11 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10-11 వచనాలు. దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేస్తుంది. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము, దేవుని చిత్త ప్రకారం పొందిన దుఃఖమే ఇట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనా, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించును చూడుడి. హల్లెలూయా. ఒకటే మాట మనకు అవసరమైంది ఏంటంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసు కలగజేస్తుంది. లోక సంబంధమైన దుఃఖం మరణానికి దారితీస్తుంది. లోక సంబంధమైన దుఃఖం అంటే ఏంటి? దైవ చిత్తానుసరణ దుఃఖం అంటే ఏంటి? దైవ చిత్తానుసరణ దుఃఖం గురించి ఆలోచిస్తే, ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు దేనికోసం దుఃఖపడ్డాడు? అయ్యో రెండు రొట్టెలే రెండు చేపలే దొరికినాయి, 5 రొట్టెలే దొరికినాయి, ఇంతమంది జనాలు ఉన్నారు అని దుఃఖపడ్డాడు ఎప్పుడైనా? ప్రైజ్ ది లార్డ్. ఆ 2 రొట్టెలను ఆ 2 చేపలను 5 రొట్టెలను ఏం చేశాడు? 5,000 మందికి పంచిపెట్టాడు. అప్పుడు దుఃఖపడ్డాడు ఏమైనా? దుఃఖపడలేదు. ఆయన లాజరు నా ప్రియమైన శిష్యులే చనిపోయాడా అని చెప్పి దుఃఖపడ్డా?
దుఃఖపడలేదు. ఎప్పుడు దుఃఖపడ్డాడు ఆయన అంటే తన శిష్యులు తనని గుర్తుపట్టనప్పుడు దుఃఖపడ్డాడు. ఆత్మలు నశించిపోతున్నప్పుడు దుఃఖపడ్డాడు. ఆత్మలు రక్షణ పొందకుండా దేవుని వైపు రాకపోతే ఆయన దుఃఖపడ్డాడు. చివరిగా గెత్సెమనే తోటలో ఇక ఆయన మనుషులందరి కోసం ప్రాణార్పణ అర్పించాలి, ఇక తప్పదు అనుకుంటే ఆ శిక్ష విషయమై ఆయన దుఃఖపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ దుఃఖం దేని గురించి అయి ఉండాలంటే ఆత్మ సంబంధమైన దుఃఖమై ఉండునుగాక, ఆత్మల సంపాదన గురించి అయిన దుఃఖమై ఉండునుగాక. ఎప్పుడు ఉండాలంటే దుఃఖము ఆత్మల గురించిన దుఃఖం. దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు, దేవుని చిత్తం ఏమిటి అంటే అంతటా అందరూ మారుమనసు పొందాలి, అంతటా అందరూ రక్షింపబడాలి. అది దుఃఖమై ఉండాలి నీకు. అయ్యో సువార్త ప్రకటించాలి, అయ్యో నేను కొందరినైనా రక్షణలోని తీసుకురావాలి, అయ్యో కొందరినైనా నా ప్రార్థన బట్టి అయినా దేవుడు వారిని రక్షణలో నడిపించాలి అని ఆ దుఃఖము మనలో ఉండాలి తప్ప, అయ్యో నాకు తిండి తక్కువైతుంది, వస్త్రం తక్కువైతుంది, నాకు ఆ సుఖభోగాలు తక్కువైతున్నాయి, నా శరీర కోరికలు నేను తీర్చుకోలేకపోతున్నా అనే దుఃఖం మనలో ఉండకూడదు. మనము మన అవయవములన్నిటికీ సర్వాంగ కవచం ధరించేసాం. ఇక సైనికుడిగా మనం మారిపోయాం. ఒక యుద్ధంలో సైనికుడు అంతా డ్రెస్ వేసేసుకొని కత్తి పట్టేసుకొని యుద్ధంలో దిగిన తర్వాత టైం ప్లీజ్ అంటే కుదరదు. ప్రైజ్ ది లార్డ్. చిన్నపిల్లలు ఆట ఆడేటప్పుడు కరెక్ట్ పట్టుకోవడానికి వచ్చినప్పుడు టైం పాస్ అంటాడు. టైం పీసా టైం ప్లాసా ఏందో అంటాడు. పిల్లలు నాలుగు పెట్టి నాకు ఇటు చూపిస్తాడు మళ్ళీ దాన్ని. అంటే ఏంటంటే స్టెచ్ ఇక అక్కడికి ఆగిపోవాలి. అరే దొరికే టైంకి నువ్వు టైం ప్లీజ్ అంటావు ఏంటంటే నాకు టైం ప్లీజ్ అంటాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. అంట కుదరదు కదా. నువ్వు యుద్ధానికి కత్తి పట్టుకొని దిగిన తర్వాత అయ్యి ఒక్కసారి నన్ను వదిలేవా, కొంచెం నేను అక్కడికి పోయేస్తాను, కొంచెం నా ఒంటికి రొంటికి పోయేస్తాను అంటే కుదరదాడ. వేసి పడేస్తాడు కత్తి. అవునా కాదా? యుద్ధం అంటే యుద్ధమే. నువ్వు యుద్ధ వీరుడిగా సైన్యంలో దిగిన తర్వాత, సైనికుడిగా మారిపోయిన తర్వాత, సర్వాంగ కవచం ధరించిన తర్వాత వెనక్కి తిరిగే అవకాశం లేదు. ఇంకా సగం కాలినది దేనికి పనికిరాదట. మనందరం కూడా సగం కాలిన అర్పణములవే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. సగం కాలిపోయిన తర్వాత నేను మరలా వెనక్కి వెళ్తా, నేను మరలా అది చేస్తాను, నేను మరలా ఇది చేస్తాను, నీ సొంత ఆలోచనలు మొదలు పెట్టావు అనుకో దేనికి పనికి రాకుండా అయిపోతాం. ఒకటి నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగితే దేనికి పనికిరాడు కదా, శాపగ్రస్తుడే కదా. కనుక ప్రియులారా, మనం ఈ మార్గములో ముందుకు వచ్చాం. మనం ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండాన్నట్లుగా మనము ద్విమనస్కులుగా ఉండకుండా మనం చూసుకోవాలి. చివరిగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నీవు దుఃఖముఖిగా ఉండాలి. నీవు ఎందుకు ఆనందిస్తున్నావో ఆనందంగా ఉండు, తప్పులేదు. కానీ ఆత్మల గురించిన దుఃఖం నీలో ఉండునుగాక, సువార్త గురించిన దుఃఖం నీలో ఉండునుగాక, నీ ఇంటి వారి రక్షణ గురించిన దుఃఖం నీలో ఉండునుగాక. ఎందుకంటే కన్నీటితో విత్తువాడే సంతోషంగా పంటకు వస్తాడు. ఆ తల్లి, ఒక సేవకుడు సాక్ష్యం చెప్పాడు, మనందరికీ తెలుసు చాలా సందర్భాల్లో. మా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహంలో నేను దేవుని పాదాల దగ్గర కొట్టుకొని వచ్చేసాను అన్నాడట ఆయన. ఎలా మారావయ్యా నువ్వు, ఎలా మారావయ్యా నువ్వు, అలాంటోడు ఇలాంటోడు అంటే నా తల్లి నా కోసం కార్చిన కన్నీళ్ళు ప్రవాహంగా నన్ను దేవుని పాదాల దగ్గర తీసుకొచ్చిందట. నీవు కూడా అట్టి కన్నీటి ప్రవాహం ఒక్క ఆత్మ కోసమైనా నీవు భారము కలిగి మొరపెట్టుదువుగాక. మనం చనిపోయినా మన ప్రార్థన చనిపోదట. ఓ సేవకుడు, ఓ స్నేహితుడు చనిపోయిన తర్వాత ఆయన దగ్గర పోయి ఆయన డైరీ తీసి చదివితే 12 కొంతమంది పేర్లు రాసుకున్నాడట. వారిలో వీరందరూ రక్షణ పొందారు, ఇంకా వీళ్ళు రక్షణ పొందలేదని వారి కోసం ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నానని ఆయన అందులో రాసుకున్నాడట. కానీ చనిపోయాడు. చనిపోయేటప్పుడు వాళ్ళు ఇంకా రక్షణ పొందలే. విచిత్రం ఏంటంటే ఆ స్నేహితులు ఆ డైరీ చదివిన తర్వాత వారు మారు మనసు పొందారట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్ల, మనం చనిపోయిన మన ప్రార్థన చనిపోదు. అది ఎలాంటి ప్రార్థన అంటే విరిగి నలిగిన కన్నీటితో కూడిన ప్రార్థన. ఆ ప్రార్థన అయితే ఎప్పటికీ చనిపోదు. వ్యర్థమైన ప్రార్థన, నామకార్థ ఆచార ప్రార్థన, సుఖభోగాలతో కూడిన ప్రార్థనలు అయితే దేవుడు అవసరాలు తీరుస్తాడు కానీ ఆశలు తీర్చాడట. ఒక సేవకుడు చెప్తా ఉంటే విన్నా, నువ్వు గొంతెమ్మ కోరికలన్నీ కోరుకుంటా ఉంటే కుదరదు. నీవు నీ అవసరాలు మాత్రం పక్షులు ఆయన ఎట్లా పోషించాడో
సింహ పిల్లలు ఎలాగైతే లేమి గలవో నిన్ను ఆ రీతిగా ఆయన నిశ్చయముగా పోషించునుగాక. దాని డౌటే లేదు. అట్టని చెప్పి ఆయన అన్నీ ఇస్తున్నాడు కనుక దావీదు మేడెక్కి మేడగది మీద మంచి సైన్యం ఉంది, కొట్లాడే వాళ్ళు ఉన్నారు, పరాణం పెట్టే వాళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు కదా, ఈయన ఏం చేయాలి? కనీసం ప్రార్థన చేయాలి. మేడెక్కి ఏం చేశాడట? మేడగదికి చూడకూడదు చూసి ఆశపడను కూడా ఆశపడ్డాడు. ఏం తెచ్చుకున్నాడంటే మరణమే, శాపం తెచ్చుకున్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లారా, మనము ఆయన మనల్ని హెచ్చించునుగాక. ఈ మాటలని ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. నిశ్చయముగా ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్.